వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ రవీందర్ రావు చెప్పారు. కరెంటు ఉత్పత్తిని ఎలా పెంచాలో తెలియని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెంటు బిల్లులు ఎలా పెంచాలో మాత్రం తెలుస్తుందని విమర్శించారు. 18,500 కోట్ల కరెంటు బిల్లుల భారం ప్రజలపై పడకుండా ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాట పటిమ ఫలితంగా దాన్ని వెనక్కి తీసుకోవడం శుభపరిణామమని చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలందరికీ లాభం జరగడంతో కృతజ్ఞతగా మహబూబాబాద్ లో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పార్టీ కార్యకర్తలతో కలిసి స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వారం రోజులుగా అనేక సంఘాల ద్వారా అనేక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ తరఫున స్థానిక ప్రజాప్రతినిధులు అనేక రకాలుగా బీఆర్సీకి చేసిన విజ్ఞప్తి మేరకి మొన్నటి తారీఫు ప్రకటించిన సందర్భంగా ధరలు పెంచకుండా బీఆర్సీ ఇచ్చిన తీర్పుని హర్షిస్తూ ఈ సందర్భంగా మహిబాద్ పట్టణంలో మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.